నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పేద్దామా? yes డెహ్రాడూన్ ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడికి. ఎందుకు వచ్చాను, ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీ వాళ్ళు మా వారిని గెస్ట్ గా పిలిచేసరికి ఇక్కడ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి ఒక రౌండ్ వేసేద్దామని మా వారితో కలిసి వచ్చేసాను. ఈయన గురించి చెప్పాలంటే జితేంద్ర జోషి గారు. సో వీరు ఒక 1 month బ్యాక్ ఢిల్లీలో కనిపించి సార్ నేను సో అని చెప్పారు. మీ సౌత్ పిల్లలు చాలామంది మా యూనివర్సిటీలో చదువుతున్నారు అనగానే మీరు ఏ యూనివర్సిటీ అని అన్నారు. అదే డెహ్రాడూన్. చాలా షూటింగ్లు జరుగుతుంటాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడున్న మన పిల్లలతో ముఖ్యంగా కలవాలని ఆశతోటి ఇంత దూరం రావడం జరిగింది. దాదాపు 1500 చిల్డ్రన్స్ మన సౌత్ ఇండియా నుంచి వచ్చినారు. 1500. ఎస్, అంతేకాకుండా 23 స్టేట్ల నుంచి రకరకాల స్టేట్ల నుంచి పిల్లలు కూడా వచ్చి ఉన్నారు. సో ఆల్మోస్ట్ 15,000 స్టూడెంట్స్ ఉన్నారట. సో వాళ్ళతో 15,000. యూనివర్సిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దామా? చూసేద్దాం ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాగా ఈ పిల్లలందరినీ కలిసి మనం ఒక రౌండ్ చుట్టేసి వచ్చేద్దాం. ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీని చూసేద్దామా ఎలా ఉందో, అందులో ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఏంటి ఇది లైబ్రరీనా? ఎన్ని బుక్స్! నిజంగా ఎక్కడ చూడలేదు నేను ఇన్ని బుక్స్ ఉండటం. ఇంత పెద్ద లైబ్రరీ ఇక్కడ. వావ్! ఏ లైబ్రరీలోకైనా ఎన్ని బుక్స్ ఉంటాయండి? కామన్గా మామూలుగా 2,50,000 ఎబో బుక్స్ ఉన్నాయండి ఇక్కడ. మా వారికి అనవసరంగా చదివి వినిపించమని చెప్పాను, కానీ అన్ని బుక్స్, అన్ని రంగాలకి సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చక్కగా చదువుకుంటున్నారు. లైబ్రరీ అనగానే సైలెంట్గా ఉండాలి కదా, కానీ ఇక్కడ కొంతమందిని అడిగి ఇక్కడ ఎలా చదువుకుంటున్నారు, ఈ లైబ్రరీలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? వీళ్ళని డిస్టర్బ్ చేసేద్దాం. హాయ్ హాయ్, ఆప్ కిధర్ సే హై? बिहार. आप बिहार, नेपाल. वाह, बिहार नेपाल నుండి వచ్చి इधर कैसा है आपको? बहुत सही है. वाह, इधर लाइब्रेरी में आप आराम से बैठ के या टाइम स्पेंड, अभी हमारा एग्जाम है तो आके अभी रिवीजन करें या कभी भी आके आराम से बैठ के पढ़ सकते. 8 बजे तक अलाउ रहता है, बाहर वाले और हॉस्टल के लिए. ओह, आप हॉस्टल में रहते हैं? बाहर. वाह, ఇంకొంతమందితో మాట్లాడదాం. వావ్, మా వారు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ని అడిగి తెలిసేసుకుంటున్నారనమాట. వైజాగ్ నుంచి. హాయ్, వైజాగ్. వా, వైజాగ్ పోరీలు ఇక్కడ ఎలా చదువుకుంటున్నారు? ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇప్పుడు. వా, యా, సూపర్ రా మన వైజాగ్ అమ్మాయిలు. ఆల్ ది బెస్ట్ అమ్మా మీ అందరికి. ఆల్ ది బెస్ట్. ఏం పేరు మీ పేరు? క్యూటీ. ఓ, క్యూటీ అంటే పేరు నిజంగా క్యూట్ గానే ఉంది. బాయ్. ఏమంటే ఇలా రండి. ఇప్పుడు మీరు నాకు ఈ ఫ్లైట్ ఎలా నడపాలో నేర్పాలి. ఇదా? ఇదేంటి చేసేది? ఎందుకు పెట్టారు వేసా నీకు? ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఓ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోసం ఇది. సో దీన్ని ట్రైనింగ్ హెలికాప్టర్ అంటారు. ఓకే, అది మనం ఎక్కుతాం కదా. ఓ, దాని వీల్స్. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి స్టూడెంట్ దగ్గరుండి వాళ్ళు నేర్చుకోవడానికి ఇక్కడ చక్కగా పెట్టేశారు. ఇక్కడ మొత్తం అన్ని ప్లేసెస్ లో ఒక 10 places లోనే ఉన్నాయంట. వీళ్ళు కూడా చక్కగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు దగ్గర నుండి చూసే అదృష్టం ఇక్కడ దక్కింది నాకు. ఇది చాలా పెద్ద ఫ్లైట్ వీల్స్. అండ్ ఇదేంటంటే ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది.
ఓపెన్ చేయగానే ఇంతమంది ఎక్కితే మనల్ని కాపాడేది ఇదే. కానీ దూరం నుండి చూస్తే చిన్నగా వీల్స్ కనిపిస్తుంటాయి. నేను ఫస్ట్ టైం చూడటం. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఎంత పెద్ద ఆడిటోరియం కదా ఇది. 1500 స్వామి వివేకానంద ఆడిటోరియం. ఎస్, 1500 మెంబర్స్ కూర్చొని ఆడిటోరియం చక్కగా ఉంది కదా. చాలా బాగుంది, చాలా బాగుంది. మంచిగా ప్లేసెస్ వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. వావ్, అక్కడ చూడండి స్క్రీన్. ఇక్కడ ఆడిటోరియంలో వాళ్ళు ఏం చెప్తారు, మనం ఏం వినాలి? మనకి తెలియని కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళని మోటివేషన్ స్పీకర్స్ అంటారు. సో వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. ఇక్కడ కాన్వర్సేషన్స్ కూడా అవుతూ ఉంటాయి. చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడుతుంటారు. ఓకే, అందుకోసం ఇది ఆడిటోరియం అనమాట. స్టూడెంట్స్కి అది ఒకేసారి 1500 మంది కూర్చునేలాగైతే చాలా బాగుంది. చిన్నప్పుడు మా స్కూల్లో అయితే కింద బెంచ్ల మీద కూర్చునేవాళ్ళం కదా. నా చిన్నప్పుడు అయితే కింద నేల మీద కూర్చునేవాళ్ళం. అందుకే కదా వాల్యూ తెలుస్తుంది కదా. వెజ్ ఐటమ్స్ అన్నీ. వావ్, చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ మంచిగా ఫుడ్ ని ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 73 జడ్జెస్ ఇండియా వైడ్ మొత్తంగా ఉన్నారంటండి. సో ఇక్కడి నుంచే వాళ్ళు లా చేసి వెళ్ళారు. ఇందాక లోపల డీన్ సార్ చెప్పారు. ఓకే, చూడండి ఇక్కడ లా కాలేజ్ ఇది కూడా అవైలబుల్గా ఉంది. చక్కగా మంచిగా వెంటిలేషన్ తోటి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అలా చదువుకుంటుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు మేము ఈ యూనివర్సిటీలో ఉన్న ఉత్తరాంచల్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చేసాము. ఇక్కడ చాలామంది డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చదివే అంతమంది పిల్లలకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా బయటికి వెళ్ళి చూపించుకునే అవసరం లేకుండా 24 hours కూడా ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. 24/7 ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. పిల్లలకి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా భయపడిన అవసరం లేదు, బయటికి పంపించకుండా ఇక్కడ లోపలే అని టోటల్గా సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టేశారు. అంబులెన్స్ కూడా పెట్టేశారు. సో ఒకసారి ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డ్ని చూసేద్దాం. మంచి ఐడియా ఇది. జనరల్గా యూనివర్సిటీస్లో ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అసలు పేరెంట్స్ భయపడకుండా హాయిగా ఉండొచ్చు. పిల్లలకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి హాయిగా వాళ్ళే చూసేసుకుంటారు. ఫోర్ ఇయర్స్ ఇక్కడ మంచిగా చదివేసుకున్న తర్వాత జాబ్స్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. आप लोग क्या पढ़े थे, తెలుగు या హిందీ? తెలుగు. మీరు ఏం చదివారు ఇక్కడ? బీటెక్ సిఎస్. కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఇయర్. అప్పుడు మీరు జాబ్ కోసం ఇక్కడ ట్రై చేసేస్తున్నారా? ఓ, వచ్చేసింది. ఫైనల్ ఇయర్లో ఉండగానే మీకు జాబ్ వచ్చేసింది. వావ్. ఎక్కడ ఏ స్టేట్లో? బెంగళూరు. ఓకే, వెరీ గుడ్. గురుగావ్. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఆల్ ది బెస్ట్. వా, వీళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం. కంగ్రాచులేషన్స్. ఒకప్పుడైతే చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేదంట జాబ్స్ కోసం. వీళ్ళు ఫైనల్ ఇయర్లో ఉండగానే చక్కగా ఇక్కడ జాబ్ కూడా వచ్చేసింది. చాలా మంచి విషయం. ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? అంత బాగుంటుంది. వెరీ గుడ్.
23 ఇయర్స్ ఓల్డ్ అయిన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో సుమారు 1000 మంది స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ నుండే ఉన్నారు. ఆల్రెడీ డెహ్రాడూన్ ని ఎడ్యుకేషన్ హబ్ అని, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ట్రైన్ అయ్యే సివిల్స్ ట్రైనింగ్ సెంటర్ తో పాటు ఇండియన్ మిలిటరీ అకాడమీ ది హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం 750కి పైగా కంపెనీస్ వచ్చాయి. అది కూడా ఏవి అనుకుంటున్నారు? గూగుల్, యాపిల్, అమెజాన్, TCS, ఎసెంచర్, కాగ్నిజెంట్, క్యాప్ జెమిని, విప్రో లాంటి టాప్ కంపెనీస్. ఇక్కడ ఇచ్చిన హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతో తెలుసా? 1.5 crores అండి. వీళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8 to 10 lakhs. ఇక్కడ లీస్ట్ ప్యాకేజే 4 lakhs per annum. స్టూడెంట్స్ కి ఈ యూనివర్సిటీలో బీటెక్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి స్పెషలైజేషన్ కోర్సెస్ కూడా చెప్తున్నారు. ఈ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ 15 years కి పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అది కూడా IIT ఇంకా అబ్రాడ్ నుండి వచ్చిన PhD ఫ్యాకల్టీ. ఇక్కడ నుండి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అబ్రాడ్ లో లైక్ US, జర్మనీ, నెదర్లాండ్స్, UK లాంటి డెవలప్డ్ కంట్రీస్ లలో వర్క్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇండస్ట్రియల్ బేస్డ్ ఉన్న ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుండి మన రాజమండ్రి విద్యార్థి అయిన పూజిత్ అమర్ 1 year ఇంటర్న్షిప్ కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. ఈ కుర్రవాడు ఏ ఊరు తెలుసా? మా ఊరు రాజమండ్రి. మా ఊరు ఏంటి, మన ఊరు. నేను కూడా రాజమండ్రి కదా. సో రాజమండ్రి పక్కన నల్లజర్ల. తను మంచి మార్క్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నీకు మంచి ఎంత వచ్చింది ఇంటర్న్షిప్? ఇంటర్న్షిప్ నాకు $534 యాక్చువల్లీ. ఓకే, పర్ మంత్. ఆల్ ది బెస్ట్. మన ఊరు పేరు కాపాడాడు. ఓకే, అండ్ మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. వావ్, ఇక్కడ చాలా రకాల ల్యాబ్స్ ఉన్నాయని మీరు చూడొచ్చు. ఇటు ఇటు చాలా రకాల, వీటి మీద పేర్లు కూడా రాసున్నాయి. తర్వాత ఇంటర్నెట్ ల్యాబ్, తర్వాత ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, DBMS ల్యాబ్. ఇక్కడ చాలా రకాల ల్యాబ్స్ అయితే పెట్టేశారు. ఎందుకంటే మరి అంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అయ్యే ల్యాబ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది కమ్యూనికేషన్ ల్యాబ్. ఈ యూనివర్సిటీలో చాలా మంది వాళ్ళ స్టడీస్ అయిపోయాక ప్లేస్మెంట్లో వాళ్ళకి మంచి ప్లేస్ వచ్చేస్తుంది. ఈ బాబుని కూడా అడిగి తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? సాయి సూర్య. సాయి సూర్య. నీది ఇప్పుడు ఏంటి? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, ఇప్పుడు నీకు ప్లేస్మెంట్ వచ్చింది 7th sem లోనే నాకు ప్లేస్మెంట్ వచ్చింది. క్యాపిటల్ వై ఆఫ్ ఫిన్టెక్. ఎక్కడది? ఇండోర్, మధ్యప్రదేశ్ లో. ఇండోర్, మధ్యప్రదేశ్ లో. అమ్మా నాన్న హ్యాపీయే కదా? అంత హ్యాపీ, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. 6.5 lakh ప్యాకేజ్. ఓ నైస్. ముందే తెలిసిపోయింది ప్యాకేజ్. ఆల్రెడీ 3 months వర్క్ చేసి వచ్చాను. 3 months వర్క్ కూడా అయిపోయింది. వర్క్ చేసి ఇప్పుడు ఎగ్జామ్ కి ఇవ్వడానికి వచ్చావా? ఇక్కడ అలాగా నీకు 4 years మంచిగా చాలా మంచిగా ఉంది. 4 years చాలా మంచి హెల్ప్ చేస్తారు. CRC డిపార్ట్మెంట్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది. ఇక్కడ బాగుంది. అన్ని దేశాలు, అన్ని ప్లేసెస్ నుండి వచ్చిన వాళ్ళందరితోటి కలిసి నీకు చదవటం మంచిగా ఇక్కడ కల్చర్ గానీ, ఇక్కడ క్లైమేట్ గానీ అంతా మంచిగా ఇక్కడ నుంచి ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ వెళ్ళిపోతున్నా అనగా నీకు కొంచెం బాధ ఉంటుంది. ఒకటి హ్యాపీనూ ఉంది, సాడ్ ఉంది. సాడ్ అనేది యూనివర్సిటీని వదిలి వెళ్తాం, ఇక్కడ ఉన్న మెమోరీస్. తర్వాత హ్యాపీ వచ్చేసి ఒక ప్లేస్మెంట్ వచ్చింది, మంచిగా ఎడ్యుకేషన్ అయ్యి. అవును, నీ కష్టానికి ప్రతిఫలం దొరికింది కదా. హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ, ఇంకా వాళ్ళని నువ్వు బాగా చూసుకోవచ్చు. సూపర్ కదా. కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, మీ అందరికీ తెలుస్తూనే ఉంటుంది రానున్న రోజుల్లో. అండ్ మీరు చెప్పినట్టు చక్కగా మీరందరూ చదువుకొని హ్యాపీగా ఉండాలి. మీ లైఫ్లో ఒక మంచి గోల్ని సాధించాలని, ఒక తండ్రిగా, ఒక బాబాయిగా, ఒక అన్నగా, ఇంకేమని అనుకోండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.